హాయ్ అండి. విలేజ్లో మెచ్యూర్ ఫంక్షన్ ఎలా జరిగిద్దో మీకు షార్ట్గా మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పెళ్ళికూతురుని ఇలా రెడీ చేసి ప్రేయర్లో కూర్చోబెడతారండి. పెళ్ళికూతురు చూసారండి, హాఫ్ సారీలో చాలా బాగుంది కదా. హాఫ్ సారీ పాపకు చాలా బాగుంది. పాప ఫంక్షన్ లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తున్నారండి. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే మనకి 4 days నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అసలు ఎంత గ్యాప్ కూడా ఇవ్వకుండా, తుఫాన్ కదండి. అయినా సరే మరి అన్ని సరుకులు తెచ్చేసుకుని ఫంక్షన్కి సిద్ధమైనప్పుడు ఇలా జరిగింది. పలానా డేట్ను ఫంక్షన్ అనేసి చుట్టాలకు కూడా చెప్పేశారు కదండి. అందుకని ఇంకా మనకి తుఫాన్ అయినా సరే తప్పనిసరికి ఫంక్షన్ అయితే చేసేస్తున్నారు. చూడండి, అందరూ చక్కగా తయారయ్యి ఇలా ఫంక్షన్కి అయితే వస్తారండి. ముందైతే ప్రేయర్ జరిగాక అప్పుడు భోజనాలు. తుఫాన్ అయినా కానీ భోజనాలు చక్కగా కుదిరినాయండి. టేస్టీగా బాగున్నాయి. అయితే గ్రీన్ సారీ మా వదినండి వీడియో తీస్తున్నానని నవ్వుతుంది. భోజనాలు చేసేసాక చదివింపులు చదివిచ్చేస్తే మనకి గిఫ్ట్ కూడా ఇస్తారండి. జనం చేసాక ఎంత ఈ బ్లూ సారీ ఆవిడ పెళ్లి కూతురు తల్లండి. చూడండి, మేము భోంచేసేసామండి. చదివింపుల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏం గిఫ్ట్ ఇచ్చారో కూడా మీకు చూపిస్తాను. చదివింపుల దగ్గర కూర్చున్న వాళ్ళు పెళ్లి కూతురికి ఇద్దరు పెద్దమ్మలు అవుతారండి. అయితే నేను వీడియో తీస్తున్నానని తీయొద్దని అంటున్నారు. అయినా సరే నేను తీసేస్తున్నాను. ఫంక్షన్ దగ్గర ఇచ్చిన గిఫ్ట్ అయితే మీకు చూపిస్తున్నానండి. విలేజ్లో ఎక్కడ ఫంక్షన్ అయినా సరే ఇలాగే ఇస్తారు గిఫ్ట్స్. అయితే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారండి. ఓకే కదా, ఇవి కొనాలన్నా చాలా రేట్ అవుతుంది. మనం పెట్టే కట్నమేమో కానీ ఇచ్చే గిఫ్టే ఎక్కువ ఖరీదు అవుతుంది. గిఫ్ట్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేయండి. మీ విలేజ్లో కూడా ఇలాగే జరిగిద్దా నాకు తెలియజేయగలరు కామెంట్ ద్వారా.